నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఏపీకి రావద్దని ఏడుపుగొట్టు టీం కంపెనీలకు ఈమెయిల్స్ పెడుతోందని విమర్శలు. సాగునీటి సంఘాల సమైక్య కార్యవర్గంతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ. దావోస్ నుంచి రాగానే నీటి సంఘాలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామన్న తరహాలో పాలన సాగుతోంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు ఆక్షేపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఏపీలో ఉన్న టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ప్రశ్నించారు. పెట్టుబడుల కోసం తాము ప్రయత్నిస్తుంటే ఏపీకి రావద్దని ఆ ఏడుపుగొట్టు టీం కంపెనీలకు ఈమెయిల్స్ పెడుతోందని ఆరోపించారు. కోడికత్తి బాబాయ్ హత్య ప్రజాదనంతో ప్యాలెస్ కట్టుకున్న క్రెడిట్ మాత్రమే వారికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన ఆయన జ్యూరిక్లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పరోక్ష విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఒక విషయం చెప్పారు. మేము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఒక ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తే తప్పనిసరిగా మొదటిగా తెలుగు వాళ్ళని కలవాలి, వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మీరు ఏ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన గతంలోనే చెప్పారు. మాతో చేపిస్తే కాకుండా ఒక ఆదర్శంగా నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో రెండోసారి పాల్గొనేదానికి వచ్చినప్పుడు జ్యూరిక్ లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ సమావేశం ప్రజా ప్రభుత్వానికి ఒక అదృష్టం లాంటిది. ఎందుకంటే కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనకు తెలీదు పెట్టుబడులు వస్తాయా, ఎలాంటి పరిస్థితులు ఉంటామని. కానీ ఈ సమావేశ అదృష్టం కనుకనే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి రాని విధంగా 18 నెలల్లో సుమారుగా 23.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 16 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెద్దలు చెప్పినట్లు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో 25.3 రూపాయలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే నంబర్ 1 లో ఉన్నామంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడింది ఒక వ్యక్తి. మీసం తిప్పి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించిన ఒక వ్యక్తి. తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీకి చూపించిన వ్యక్తి. ఆయన పేరు చెప్తే ఢిల్లీ దడదల్లాడిన రోజులు. ఆ 3 అక్షరాల పేరు ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు కనుకనే తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు. ఆ చరిత్ర తిరిగి రాసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి ఇంకొక చక్రం జోడించి డెవలప్మెంట్ ఎజెండాగా పెట్టుకున్నారు ఈ వ్యక్తి. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. వేరే రాష్ట్రాలకి లేనిది మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి కూడా 3 అక్షరాలే, మన సిబిఎన్. 2024 ఎన్నికల ముందల చాలా మంది నన్ను అడిగారు, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ నష్టపోయింది, 5 సంవత్సరాలు పరిపాలనలో మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామే, మీకు ఏముంది, మీకు ఆ భరోసా ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఒకటే చెప్పా, మాకు ఉంది వేరే రాష్ట్రాలకి లేనిది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గూగుల్లో పెట్టుబడి కానివ్వండి, ఆర్సిలర్ మిత్తల్ పెట్టుబడి కానివ్వండి, టీసీఎస్, కాగ్నిసెంట్, సాలపురి సత్వ, ఏఎన్ఎస్ఆర్, రెన్యూవబుల్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్. నాయకులందరినీ ఒకటే చెప్తా, ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలని. ఎందుకంటే ఆయనకు విజన్ ఉంది. ఆయన ప్రపంచం రాబోయే 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో
ముందు చూపున్న వ్యక్తి. ఆనాడు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఎగతాళి చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి 5,000 ఎకరాలు కావాలంటే ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారిని చూసాం. ఈ రోజు అక్కడనే భోగాపుర ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1995-96లో ఆయన ఐటీ అంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగిన వారు ఈ రోజు అదే కంప్యూటర్ మనందరికి అన్నం పెడుతుంది. ఆయన విజన్ తోనే మన రాము చెప్పినట్లు ఈరోజు మనందరం ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారంటే దాని వెనకాల కారణకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అర్థమైందా రాజా? అదొక ఏడుపు గొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తాం తప్ప ఇంకేది తెలీదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. సింగపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడున్న మంత్రుల్ని పారిశ్రామికవేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు గొట్టు టీము ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీం 11 మోహన్ చూసి ఎవరైనా వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. తల్లిని చెల్లిని మెడబెట్టు బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేగాని ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం. సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. దావోస్ పర్యటనకు వెళ్లే ముందు రాష్ట్ర జలవనరుల శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ పర్యటన ముగించాక వెలిగొండ ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించనున్నారు. అలాగే చిన్న తరహా నీటి వ్యవస్థలో కీలక భూమిక వహిస్తున్న సాగునీటి సంఘాలతో రాజధాని నగరం అమరావతిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని జలవనరుల శాఖను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో సాగునీటి సంఘాల సమైక్య కార్యవర్గంతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని టీడీపీకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామన్న తరహాలో పాలన సాగుతోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపిడి ప్రభాకరరావు ఆక్షేపించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ది సంక్షేమం వైపు పరుగులు తీసిందని, అందుకే 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు వైసీపీకి ఓటేశారన్నారు. పార్టీకి 11 స్థానాలు మాత్రమే వచ్చినా 41% ఓటింగ్ రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటి సర్కార్ ఆర్ ది గవర్నమెంట్ ఇస్ టేకింగ్ ఏ టర్న్. ఇక్కడ ఏ రాజ్యాంగం పనిచేయదు, మేము చెప్పింది మాత్రమే నడవాలి. మాకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఎవడైనా సరే తోక జాడించాడో, పత్రికా స్వేచ్ఛ ఉందని, మానవ హక్కులున్నాయని విర్రవీగారో జాగ్రత్త. పిన్నెలలో సాల్మన్ అనే ఒక దళితుడు, ఎవడ్రా మీరు, ఎవడి మీద ప్రేమ పెంచుకోవాలి, ఎవరిని అభిమానించాలి అర్థం కావటం లేదా అన్న హెచ్చరిక ఈ రాష్ట్రంలో నిండు ప్రాణాన్ని బలికొంది. అంబేద్కర్ హక్కు ఇచ్చాడు కదని ఓటు హక్కుని మీ ఇష్ట ప్రకారం వాడితే కుదరదబ్బాయి, మేం చెప్పినట్టే నడవాలది. ఇది మా సర్కార్. భారత రాజ్యాంగమా ఇంకేమన్నానా? ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా మాట్లాడతాం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్నాం చెప్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్తాం. అది ఒకప్పటి మాట. పాలనలోకి వచ్చిన తర్వాత వేరుగా ఉంటాం. మీరు మా దారిలోకి వస్తారా? సరే, రాకపోతే మంద సాల్మాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు చూసుకోండి ఒకసారి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఒక రాజకీయ పార్టీని ప్రజలు అభిమానించడం తప్ప, ఆ రాజకీయ పార్టీ
అధినాయకుడి పట్ల ప్రేమను పెంచుకోవటం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ఏర్పడి ప్రజా ఉద్యమంగా అది నిర్మాణం చెంది ఎన్నికల్లో మొదటిసారి ప్రతిపక్ష పార్టీగా రెండవసారి అధికారంలోకి వచ్చిన ఒక రాజకీయ పార్టీని మాకు తెలియకుండా మమ్మల్ని కలవకుండా ఆ పార్టీ పట్ల ప్రేమను పెంచుకోవటం, ఆ పార్టీ అధినాయకుడిని ప్రేమించడం తప్పవుతుందా? పాపం తెలుసో తెలియకో ఈ రాష్ట్రంలో పేదలు దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని జగనన్నని అభిమానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి సంక్షేమం వైపు ఎలా పరుగులు తీసిందో చూసినటువంటి ప్రజలు 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 11 స్థానాలు వచ్చి ఉండొచ్చు, 41% ఓట్లు. ఎవరేసారా ఇదంతా అంటే ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 దాకా జగనన్న పరిపాలనలో అనుభూతికి అర్థం తెలుసుకున్నటువంటి వాళ్ళు, నిజమైనటువంటి సంక్షేమాన్ని టేస్ట్ చేసినటువంటి వాళ్ళు 24 ఎన్నికల్లో ఓటేశారు. పరువు హత్యలు చూసాం. నాయకుడిని ప్రేమించి జగనన్న మా నాయకుడిని జగనన్నకు ఓటేస్తే ఊరి నుంచి బహిష్కరిస్తారా? అసలే వెలివాడలు మావి, ఊరికి దూరంగా ఉన్న బ్రతుకులు. దగ్గరికి ఇప్పుడిప్పుడే చేరుతున్న జగనన్న ద్వారా మమ్మల్ని అందరినీ మళ్ళా ఊరి నుంచి తరిమేసే విధంగా, భార్యకి బాగలేదని 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతుందని, ఎంతకాలం పరాయి ఊర్లో తలదాచుకుందాం, భార్యని జ్వరంలో ఆపదలో కూడా చూడలేకపోతే భర్తనవుతానని, ఏమైతే ఏమో అది అవుతుందని ఊరికొస్తే రాడ్డులతో కొట్టి చంపేస్తారా? అరే ఇదెక్కడే అఘాయిత్యం? అంటే జగనన్నని ప్రేమిస్తే, జగనన్నని అభిమానిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంటే మీరిచ్చే సమాధానం శవాలుగా మారాలా? ఇదిగో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ దళితులారా, 1,20,00,000 మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితులు, వాళ్ళకి జగన్ మీద ప్రేమను పెంచుకునే హక్కు లేదట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వతంత్రమైనటువంటి హక్కుని, రాజ్యాంగం ద్వారా ఓటు హక్కుని మీరు మాకు తెలియకుండా జగన్ అనేవాడికి వేస్తే మిమ్మల్ని చంపేస్తాం. ఓ మంద సాల్మన్ చూడండి ఇక్కడ. ఇలాంటి హెచ్చరికలు దళితులకు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయాలి? పరువు హత్యలు చూసాం. అది ఎక్కడో కులాంతర వివాహాలు జరిగితే ఓర్చుకోలేక ఎక్కడో జరిగాయి అనుకున్నాం. కులం ఉందని తెలుస్తూ ఉన్నది, అంతరాలు ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. కానీ ఒక రాజకీయ పార్టీని ప్రేమించి ఆ రాజకీయ పార్టీకి ఓటేస్తే ఓటేసిన పేదలను కూడా చంపేస్తాం. ఒక పక్క పరువు హత్యలు, రెండో పక్క జగనన్నకు ఓటేస్తే చంపేస్తాం. దీన్ని మీరు సమాధానంగా చెప్పాలనుకుంటున్నారా? దళిత ఉద్యమాలు గత చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రభుత్వాల్ని, అహంకారాన్ని నెత్తికెక్కించుకున్న వాళ్ళని నేల కింద పడేసినటువంటి చరిత్ర చూడలేదా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.